ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. చిన్న జీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో, చిన్న జీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. ఓం అస్మద్గురుభ్యో నమః. జాతాపరాధమపి మాం అనుకంప్య గోదే, గోప్త్రీ యది త్వమసి యుక్తమిదం భవత్యాః. వాత్సల్య నిర్భరతయా జననీ కుమారం, స్తన్యేన వర్ధయతి దష్టపయోధరాపి. ప్రియ భగవద్బంధువులారా, చాలా విశేషమైనటువంటి 27వ పాసురంలో ఇవాళ మనం ప్రవేశిస్తున్నాము అని. మొత్తం ఐందుం అని మొదట మనం చెప్పుకుంటున్నట్లుగా చివరి 5 పాసురాలు కూడా అత్యద్భుతమైనటువంటి పాసురాలుగా, అందులో చివరివి 2 శాత్తు పాసురాలుగా మనకి ఆండాళ్ తల్లి అందించింది. పాసురం అనుసంధానం చేసుకుందాం. కూడారై வெல்லும் சேர் கோவிந்தா, உந்தன்னை பாடிப்பறை கொண்டு யாங் பெரு செம்மானம், நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம், ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவார கூடி இருந்து குளிரந்து ஏலோர் எம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈనాటి నుంచి అమ్మ స్వామిని గోవింద 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 అంటూ అత్యద్భుతమైనటువంటి గోవిందనామంతో పిలుస్తుందండి. ఈయన గోవిందుడు ఎటువంటి వాడు అంటే, కూడారై వెల్లుం సేర్, ఆశ్రయించని అరుల జయించడి అలరు గుణభరిత కృష్ణ అంటారు. తనని సాధ్యమైనంత వరకు తన కళ్యాణ గుణాలతోటే అవతల వారిని వశపరుచుకుంటాడు. అలా వశపడని వాళ్లని తన పరాక్రమంతో తన వారిగా చేసుకుంటాడు అనేటువంటి విశేషాన్ని చెప్తూ, మేము పరా అంటున్నాము, మేము పొందే సన్మానము లోకమంతా మెచ్చేలాగా, నాడు పొగుజం పరిసనాలనరాగా లోకమంతా మెచ్చుకోవాలయ్యా. అలా అయితే మీకేం కావాలేంటి అంటారు. సూడగమే, మురుగులు గాజులు కావాలయ్యా మొట్టమొదటిది. తోళ్వళయ్యే, కడియాలు కావాలయ్యా. తోడే, మంచి 8 రాళ్ల దుద్దులు ఇస్తావు. సెవిప్పువే, కర్ణ పుష్పాలు అని చెవికి పై భాగంలో 2 కుట్టించుకుంటారు, అవి కావాలి. పాడగమే, కాలికి వేసేటువంటి అందె కావాలి. ఎండ్రనయ్య, ఇదిగో ఇంతే అనుకోకు, ఇంకా ఇలాంటివి మాకు చాలా చాలా కావాలి. పల్కలనం యామణివోం, ఇవన్నీ
మేము ధరించం, నువ్వు ధరింపచేస్తే మేము ఎంతో ఆనందపడతాం. ఆడై ఉడుప్పోం. ఇంతకంటే కూడా విశేషమైనది ఎన్ని నగలు పెట్టుకోవాలన్నా ముందు పట్టు చీరలు కట్టుకోవాలి కదండి. కాబట్టి ఒక పట్టు చీర కావాలి. అదన్ పిన్నే. అలంకారాలు అయిపోతే సరిపోదు స్వామి. పాల్ సోరు మూడనై పెయ్దు ముజంగై వజివార. పాలతో ఉడికినటువంటి అన్నం అంటుంది ఆండాళ్ళ తల్లి. పాయసం అంటారు దాన్ని. పాయస పాలతోటి ఉడికినటువంటి పరమాన్నంలో వేసిన నెయ్యి అలాగ మోచెయ్యి కారిపోయేంత అంత భోగ్యంగా పెరుమాళ్ళు ఆరగించేలాగా కూడి ఇరందు కుళిరందు. నీతో కలిసి ఆనాడు గోపికలు జలజాంత స్థిత కర్ణికం తిరిగిరాన్నని అన్నట్లుగా నువ్వు మధ్యలో కూర్చుంటే గోపికలు విందారగించినట్లు మేము ఆరగించాలి. ఏమిటర్రా మీరు నిజంగా నగల కోసమే అడిగారా ఇవన్నీ? కాదు కాదు, చూడగమే. చేతికి కంకణాలు కావాలి అంటే వ్రత దీక్ష కోసం ఉండేటువంటి కంకణాలు. శృంగారపరంగా భావించుకుంటే పాణిగ్రహణం చేసినప్పుడు ముందు కనపడేటువంటిది చెయ్యి కాబట్టి గాజులు కావాలి అని అడిగారు. పక్కన కూర్చుంటారు కాబట్టి భుజాలకు ఉండేటువంటి ఆభరణాలు గుసగుసలు పోతారు కాబట్టి దుద్దులు ఇలాగ వేరువేరు చెప్పినా కూడా వీటన్నిటికీ అంతరార్థాలు చెప్తారండి. చేతికి కంకణం కట్టాలి, దీక్షా కంకణం అన్నమాట. తర్వాత తోళ్వళయ్యే భుజాల మీద మనకి శంఖ చక్రాంకితమైనటువంటి శరీరము కావాలి అనేటువంటి అర్థాన్ని తోళ్వళయ్యే అంటారు. తోడే దిద్దులు 8 రాళ్లు కాదండి, అష్టాక్షరి మహామంత్రం చెవిలో ఉపదేశించాలి. సెవిప్పువే పైనుండేది కర్ణపుష్పాలు. ద్వయమంత్రం శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనేటువంటి మంత్రోపదేశం జరగాలి. పాడగమే చరమ శ్లోకము జరగాలి. అంటే ఈ పాసురంలో 3 మంత్రాలు కూడా మాకు అందించాలి అని వారు కోరినట్లుగా కూడి ఇరందులో ఉందండి. అంత అర్థము అని కూడా ఇంకా చాలా 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 విశేషాలున్నాయి. ఈ వాటి దివ్యక్షేత్రాన్ని మనం తీసుకుంటే తిరుమలని తీసుకోవాలి అని. ఎందువల్ల అంటే ఆచార్యత్వం వహించారు భగవద్ రామానుజులు శ్రీనివాసుడికి. అందువల్ల తిరుమలని తీసుకోవాలి. చాలా చల్లని కొండ, ఒజివిల్ కాలమెల్లామని చెప్పి పగలల్ల పగల్సై తిరువెంగడత్తానే అని ఆ మణులతోటి ప్రకాశించేటువంటి అందమైనటువంటి కొండని తీసుకోవాలి అని చెప్తూ మరి ఇవాళ మన రంగగిరికి వచ్చేద్దాం. వెంటనే ఈ కూడారై ఉత్సవం ఎంత అద్భుతంగా చేస్తారండి రంగగిరిలో. 108 గంగాళాలతోటి. చాలా ప్రత్యేక విషయం ఏమిటంటే డాక్టర్ గారు స్వయంగా నెల్లాళ్ళు ఈ ప్రసాదాలు స్వయంగా చేసి రంగనాథుడికి గోదాదేవికి ఆరగింపు చేస్తారండి. ఇంత భక్తి పారవస్యం కనిపిస్తుంది మనకి ఆ కైంకర్యంలో. అంతేకాకుండా ఆయన చేసేటువంటి సేవలు చాలా విలక్షణంగా ఉంటాయి. కేవలం ఆనందకరమైనవనే కాదండి, ఆనందంగా లోకమంతా భావించేటువంటి ఇంకొక కార్యక్రమం కూడా చేశారండి. అపరకర్మలు చేసుకోవడానికి ఎక్కడా కూడా మనకి బిల్డింగ్స్ దొరకడం లేదు అని ఆ లోటు తీర్చడం కోసం 2 అంతస్తులుగా ఉండేటువంటి అపరకర్మలు చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి సౌధాన్ని కూడా వారు నిర్మిస్తున్నారు. ఇది సమాజానికి ఎంత అవసరమైనదండి. వారు మిగిలిన చోట్లయితే ఆ ఏర్పాట్లు ఎలా ఉంటాయో ఏమిటో, ఇక్కడైతే అన్ని ఏర్పాట్లతోటి అతి చౌకగా, ఇంకా చెప్పాలి అంటే చాలా ఫ్రీగా అన్నిటినీ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మింప చేస్తున్నారు. ఇటు అటు సాంఘికంగా అటు ఆధ్యాత్మికంగా ఎన్ని వైపులా చూసుకున్నా అన్ని వైపులా కూడా వారి కైంకర్యం అనేటువంటిది సమాజానికి ఎంతో ఉపయోగపడుతోంది. మరి అలాంటి డాక్టర్ గారు చేసేటువంటి ఆ కైంకర్యాలను పొందే గోదా రంగనాథులను దర్శిద్దాం రండి, వెంటనే చూద్దాం. జై శ్రీమన్నారాయణ.